ఇది ఇప్పుడు మీరు నమ్మట్లేదు, ఒక జోరులో జరిగింది కాదు ఇది, సంవత్సరాల నుంచి సార్ వాళ్ళు చెప్పినట్టుగా. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు సింపుల్గా చెబుతాయంటావా, నక్సల్ ఉద్యమం విపరీతం ఒక వేవ్ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ, మీకు శ్రీకాకుళం ఉద్యమం కానీ, మీకు బెంగాల్ నుంచి నక్సల్ ఉద్యమం అంత భయంకరమైన వేవ్, ఒక ఊపు వచ్చిన రోజులు కూడా 20,000 మంది కానీ లేరు నక్సల్స్. టెర్రరిస్టులు కన్వర్ట్ అటువంటి ఏమనుకుంటున్నారు, అంత తేలిక కాదు. టెర్రరిస్టులు 10 మంది టెర్రరిస్టులు కన్వర్ట్ అవ్వాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్, అంత తేలికైన విషయం కాదు. లేదు, నక్సల్స్లో కన్వర్ట్ అవ్వటం అంత ఈజీ కాదు. అది ఎవడు అంత తొందరగా ప్రజల్లో నుంచి బయటికి వెళ్ళిపోయి, అక్కడ తెలుసు జనాలకి నక్సల్స్లోకి వెళ్తే అది ఎంత బాధాకరంగా ఉంటుంది, ఎంత కష్టము. లేదు, ఒక టెర్రరిస్ట్గా కన్వర్ట్ అవుతే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఒకవేళ పరిస్థితులు, కుటుంబాలు ఎంత చిన్నాభిన్నం అయిపోతాయి, వాళ్ళ కుటుంబాలు నక్సల్స్లో చేరితే వాళ్ళ కుటుంబాలు ఎంత చిన్నాభిన్నం అయిపోతాయి, వాళ్ళ జీవితాలు ఎంత చిన్నాభిన్నం అవుతాయి అనేటువంటి అంచనా వేసుకోలేని వ్యక్తులేం కాదు సమాజం ఇప్పుడు ఉన్నవాళ్ళు. అందుకని ఎన్నో సంవత్సరాల నుంచి నక్సల్స్ ఉద్యమం ఇది చేసినా కూడా పట్టుమని 5,000 6,000 కన్నా లేరు ఇవాళ నక్సల్స్ ఉద్యమంలో. దేశం మొత్తం మీద చూసుకున్నా కూడా 20,000 మంది ఉంటే టాప్ మంచి పీక్ స్టేజ్లో కూడా 20,000 మంది కన్నా లేరు. అందుకే నేను చాలా రోజుల క్రితం చెప్పాను, నక్సల్స్ ఉద్యమం అనేది నిలబడదు. ఏంటంటే భారతదేశం ఎక్కడ కాశ్మీరు, ఎక్కడ కన్యాకుమారి, ఓ 20,000 మందితోటి ఎంత మిలిటరీ ఉంది, ఎంత రిజర్వ్ మిలిటరీ ఉంది, ఎంత సిఆర్పిసి ఉంది, రిజర్వ్ పోలీసులు ఉన్నారు, ఎంత పోలీస్ ఫోర్స్ ఉంది. అట్లనే ఇవన్నీ అంచనాలు వేసుకునే వాళ్ళు జనం మనం అనుకున్నంత పిచ్చోళ్ళు ఏం కాదు. అందువల్ల నక్సల్స్లోకి టెర్రరిస్ట్ గ్రూప్లోకి అంత తొందరగా ఏం కన్వర్ట్ అవ్వరు. ఎందుకంటే ఎవడు పీస్ఫుల్గా పిల్లల్ని చదివించుకుందాం, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబం జీవితం సుఖశాంతులతో జీవిద్దాం అనుకుంటాడు. కానీ అంత ఎమోషనల్గా పోయి టెర్రరిస్టుగా కన్వర్ట్ అవ్వటాలు, నక్సల్స్గా కన్వర్ట్ అవ్వాలి. నువ్వు చెప్పిన ఫిగర్ 32,000 ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంతమంది అంత ఎమోషనల్గా వెళ్ళి టెర్రరిస్టుగా కన్వర్ట్ అవ్వటం అనేది ఇట్స్ అన్ అన్బిలీవబుల్. ప్రాక్టికల్గా ఆలోచిస్తే మటుకు ఎవడు నమ్మడు. ప్రాక్టికాలిటీలో ఆలోచించేవాడు ఎవడు. ఇదంతా జరిగిందని చెప్పి మూవీ కూడా తీయడం జరిగింది, నిన్నే రిలీజ్ అయింది. యాక్చువల్గా ఎలా ఉంటాయంటే రియల్ గ్రౌండ్కి వాస్తవంలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉంది, 33 డిఎస్పీ పోస్టులు ఉన్నాయి, మొత్తం కమ్మలకి ఇచ్చుకున్నారు అనుకున్నారు. స్ప్రెడ్ అవుతుంది రూమరు. నిజంగా పోతే నిజంగా అట్లా ఉంది, అక్కడ లేదు కదా. రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి, సినిమాలు వస్తుంటాయి. నీకు అర్థమైందా? సినిమాలు అనేటువంటివి ఊహాజంతువులో ఉంటాయి. నీకు అర్థమైందా? ఏదో కొంత 1-6 సంఘటనలు బేస్ చేసుకొని వాళ్ళు సినిమాలు తీస్తారు. నేను అనేది ఇప్పుడు ఒక 10 మందిని ఇలా ట్రాప్ వేసారంటే నమ్మొచ్చు. నేను చెప్తుంది అది ట్రాపింగ్ అనేది కొద్ది లిమిటెడ్ మెంబర్స్ అయితే ఎస్ ద ట్రాప్డ్, దే కన్వర్టెడ్ ఇంటూ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఆర్ నక్సల్స్ గ్రూప్ లైక్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఒక 30,000 అంటే ఎంత అంత పెద్ద గ్రూప్, లంసమ్ గ్రూప్, ఇట్స్ నాట్ పాసిబుల్. ప్రాక్టికాలిటీలో అసలు కుదరదు. అది ఏదో సినిమా తీసాడో మన నమ్మాలైంది. సినిమా తీసినవన్నీ నమ్మేటైతే సినిమా వేరు, నేను జీవితం వేరు. కానీ కొన్ని సినిమాలు వాళ్ళ కంటెంట్ బట్టి వాళ్ళు ఓన్గా తీసుకుంటారు. కానీ కొన్ని ఊర్లలో కానీ కొన్ని సిటీస్లో జరిగిన కంటెంట్ని తీసుకొచ్చి పెడతారు. ఇది మొత్తం రియల్ స్టోరీ అనేది చెప్తారు మనకి. ఇప్పుడు కొన్ని సంఘటనలు జరగవచ్చు, ఒక సంఘటన బేస్ చేసుకొని సినిమా తీయటం వేరు. చెప్పే ఒక సంఘటన బేస్ చేసుకొని సినిమా తీయటం వేరు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఒక సినిమా నా 10 కుటుంబాలను ట్రాప్ చేసి నక్సల్స్లో కన్వర్ట్ చేశారు, లేదు టెర్రరిస్ట్ గ్రూప్లో కన్వర్ట్ చేశారంటే ఓకే, నమ్ముదాం. 32,000 మెంబర్స్ ఇస్ ఎ ఫిగర్, ఇట్స్ అన్ హ్యూజ్. అసలు ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఫిగర్. దట్స్ నాట్ పాసిబుల్. ప్రాక్టికల్ లైఫ్లో అసలు కుదరదు, ప్రాక్టికాలిటీ అసలు కుదరదు. రియల్ గ్రౌండ్లోకి వెళ్తే అసలు కుదరదు. అది అంతమందిని ట్రాప్ చేయడం నాట్ పాసిబుల్. అప్పుడు ఒక క్వశ్చన్ మార్క్లో ఉండిపోయింది. ఎందుకంటే 32,000 మందిని దాదాపు ఇట్లా చేస్తే కేరళ వాళ్ళు క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటున్నారు? తీసుకోవచ్చు, సినిమాలు తీసిన వాళ్ళు నిజాలు కావు. అది అసలు ఇప్పుడు ఐబీ ఏం చేస్తుంది? ఐబీ లేదా ఇండియాలో 16 రకాల ఐబీలు ఉన్నాయి, ఒక ఐబీ లేదు. అందువల్ల ఐబీ ఉంటుంది, అంత తేలిగే ఉండదు. మనంతా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉన్నామంటే అర్థమైందా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అందువల్ల 32,000 మందిని కన్వర్ట్ చేసి ఇంత ఇంత సిచ్యువేషన్ క్రియేట్ అయిన దాకా ఇండియన్ గవర్నమెంట్ ఐబీ ఏం చేస్తుంది, కేరళ ఐబీ ఏం చేస్తుంది? కేరళలో ఐబీ ఉంటుంది, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఐబీలు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఐబీలు ఉంటాయి. అర్థమైందా? ఇవన్నీ నిద్రపోతున్నాయా? అంత నిద్రేం పోవు, అంత అవేర్నెస్ ఉంటుంది. ఇంతమంది కన్వర్ట్ అయ్యే అంత అక్కడ సిచ్యువేషన్ ఉండదు. దట్స్ ఫ్యాక్ట్. అయితే అది నిజంగా జరిగింది కాబట్టి మూవీ ద్వారా కూడా మా జనాలు ఇంకా ప్రజలు అవేర్నెస్ క్రియేట్ అవుతుందని చెప్పేసి తీయడం జరిగింది. ఇది కరెక్ట్ అనుకోవాలని లేదు. మూవీలో తీసి అన్ని నిజాలు అవుతాయా? మూవీలో ఒక దెబ్బ కొడితే 26 మంది కింద పడిపోతుంటారు. ఒకే హీరోనే 200 మందిని కొడతాడు. ఆ బాలకృష్ణ సినిమా చూసావు కదా, మన ఏదో సినిమా వచ్చింది,
మొత్తాన్ని 100 మందిని కొట్టి పైన ఏలాడదీస్తుంటాడు. అది నిజ జీవితం కుదురుతుందా? 100 మందిని ఇప్పుడు నేను అమీర్పేటలో పడగొట్టేసి చంపేసి వాళ్ళ స్తంభానికి ఏలాడదీసి ఇలా గొడ్డలు పట్టుకొని కూర్చోటం కుదురుతుంది? అది మూవీ కాబట్టి కుదురుతుంది. మూవీ వేరు, రియల్ గ్రౌండ్ వేరు, రియల్ లైఫ్ వేరు. మీరు సినిమాని తీసుకొచ్చి కేరళ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందంటారా? కేరళ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అది చూడకుండా మనం ఏది పడితే మాట్లాడలేం. ఇప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే మనం రియల్ గ్రౌండ్కి వెళ్ళి ఆలోచిస్తే కేరళ గవర్నమెంట్ పాత్ర ఉందా, ఇంకోళ్ళు, ఇవన్నీ ఏంటంటే ఇమాజినేషన్, ఊహాజనితమైన క్వశ్చన్ అంటారు, స్పెక్యులేషన్స్ అంటాం వీటిని. ఈ స్పెక్యులేషన్స్ బేస్ చేసుకుని ఇప్పుడు మనం మాట్లాడకూడదు. అంటే జరగకుండా కూడా పబ్లిక్లోకి రాదు కదా ఇంతవరకు. మరి పబ్లిక్దే ఉందమ్మా, పబ్లిక్దే ఉంది. నేను చెబుతున్నా ఇందాకనే, ధోని ఏంటంటే ధోని గట్టేమనే బ్యాచ్ ఉంది, 32 మంది డిఎస్పీలు. నేను చెబుతున్నా ఇందాక నేను ఉదాహరణ ఖమ్మాళం పెట్టుకున్నారంటే నిజమేనంటాను. 32 మంది ఖమ్మాళం డిఎస్పీలు చేశారంటే 35 మందిలో అన్నారు. తీరా 2 లేరు ఆడ. స్పెక్యులేషన్స్ వచ్చేస్తుంటాయి, జనం తాత్కాలిక నమ్ముతారు. అంతేగాని రియల్ గ్రౌండ్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయమనండి. ఇవాళ రియల్ గ్రౌండ్కి వెళ్ళి కేరళ ఐబీ, సెంట్రల్ గవర్నమెంట్ ఐబీలో నిద్రపోతున్నాయా? అందువల్ల అసలు పట్టించుకోరు వాళ్ళు. ఇవన్నీ సినిమాలు ఏవో తీస్తుంటారు, చూసిన ప్రతి సినిమాని మనం రియల్ గ్రౌండ్లోకి జరిగింది కాబట్టి తీశారనుకోకూడదు. అసలు ఇది ఎట్లా జరిగిందంటారు సార్? అసలు స్టోరీ అంతా ఎట్లా జరిగిందంటారు? ఏదో కొంచెం ఏదైనా 1, 2, 3 ఫ్యామిలీస్ జరిగి ఉండొచ్చు, ఏదైనా కొంత మోటివేషన్ ఏదైనా కొంత ఉండొచ్చేమో. కానీ 32,000 హ్యూజ్ ఫిగర్, ఇట్స్ నాట్ ఎ ఆర్డినరీ ఫిగర్. అది అసలు ప్రాక్టికల్ లైఫ్ ఒక రోజులో కాదు, సంవత్సరాల నుంచి జరుగుతూ ఉందని చెప్పి 32,000 మెంబర్స్ని ఇలా మోటివేట్ చేసి ఇంటర్నల్గా అసలు కుదరదు. ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్. అసలు కుదరదు. ప్రాక్టికల్ గ్రౌండ్లో పోతే అసలు కుదరదు. మనం రియల్ గ్రౌండ్లో ఉన్నాం, రియాలిటీలో బతుకుదాం. ఇమాజినేషన్లో వాడేవాడో సినిమా తీశాడంటే చౌత్రి ఇందాక బాలకృష్ణ సినిమా ఏలాడదీస్తాడు, శవాలు మొత్తాన్ని ఏడ తీసి గొడ్డలు పట్టుకొని కూర్చుంటాడు. అది రియల్ గ్రౌండ్లో కుదురుతుందా? ఒకవేళ అది రియల్గా జరుగుంటే ఏంటంటారు పరిస్థితి? ఇప్పుడు మనం రియల్గా జరగలేదని మాట్లాడు చూడలేదు. స్పెక్యులేషన్స్ నేను నమ్మను, అది జరిగే ప్రశ్న లేదు. నేను నమ్మట్లేదు కాబట్టి నేనే స్పందించడం ఏం లేదండి. కేరళ గవర్నమెంట్ ఖండించలేదంటే ఇప్పుడు అది వాళ్ళు కూడా అక్కడ ఏదైనా ఉంటే కొంత స్పందించి ఆలోచిస్తారు. స్పెక్యులేషన్స్ బేస్ చేసుకొని ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వాలు స్పందించవు. రోజు స్పెక్యులేషన్స్ చాలా వస్తుంటాయి. ప్రతి విషయాన్ని బేస్ చేసుకొని స్పందించడం అనేది కష్టం. 32,000 ఆడవాళ్ళని అలా చేయడం అంటే చిన్న విషయం. ఏది అది నిజంగా జరిగితే గగ్గోలెత్తే దేశం. నాకు తెలిసి గగ్గోలెత్తేది ఈ పాటికి. అంత 32,000 టెర్రరిస్టులు కనుక కన్వర్ట్ అవుతే దేశం ఇంత ఇలా ఉండేదా? 4 హైదరాబాద్లో ఖచ్చితంగా టెర్రరిస్టులు ఉంటే హైదరాబాద్ గగ్గోలెత్తేచ్చు. 4 టెర్రరిస్టులు ఖచ్చితంగా దొరికితే హైదరాబాద్ గగ్గోలెత్తేది. 32,000 మంది అంటే అన్ని ఊహాజేతమైన పరిస్థితులు. అవన్నీ ఊరికే జనంలో భయభ్రాంతులు చేయటం తప్పితే మరి అది నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే మనం దీని గురించి సరే దీని గురించి మాట్లాడితే మరి అలా ఇంకా మాట్లాడాలంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు ఇలాంటి బద్మాష్ న్యూస్లు, పనికిమాల న్యూస్లు స్ప్రెడ్ చేస్తుంటారు దేశంలో. అర్థమైందా? ఇలాంటి న్యూస్లు ఎవరు స్ప్రెడ్ చేస్తుంటారంటే మళ్ళా చెప్తాను. మోడీ సార్ దీన్ని ఏమంటారు? మోడీ అంటే మోడీ అని కాదు. ఇక్కడ మోడీ అని ఎవరు? ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మోడీ, విహెచ్పి, బజరంగ దళ్ ఇలాంటివి ఉంటాయి చూసావా, మతోన్మాదాలు ఇలాంటి వాళ్ళు స్ప్రెడ్ చేసేవి ఉంటాయి. అంతేగాని నిజంగా తప్పే ఉంది దాంట్లో. స్ప్రెడ్ చేస్తారు వాళ్ళు, ఇలాంటి స్ప్రెడ్ చేస్తారు, ఖచ్చితంగా స్ప్రెడ్ చేస్తారు. మోడీ సార్ ఇలాంటివి మోటివేట్ లైక్ దట్. ఎవరు? మోడీ అని చెప్పను. విహెచ్పి కానీ ఈ బజరంగ దళ్ ఇలాంటి ఉంటాయి చూసావా, ఇలాంటి వాళ్ళు స్ప్రెడ్ చేస్తుంటారు ఆ న్యూస్ని. అందువల్ల ఈ దేశంలో అంత చేటు. ఇప్పుడు ముస్లిమ్స్ అయినా వాడికి పిల్ల ఉన్నారు, వాళ్ళకి పిల్ల ఉన్నారు, వాళ్ళు చదివించుకోవాలి, వాళ్ళకి తిండి కావాలి, ఎవడి పని వాడు చేసుకోవాలి. నిద్ర లెగుస్తే కడుపు నింపుకునేసరికి ఎవడి సొంగ వాడికి పడుతుంది. ఎవడికి అంత చేటు మత పిచ్చి లేదు ఈ దేశంలో, అంత చేటు లేదు. ఆ ఉన్నదేదో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఉంటుంది. వాళ్ళు ఇలాంటి స్ప్రెడ్ చేస్తూ పొలిటికల్ మోటివేషన్స్ తోటి, అర్థమైందా? దానికి వెనక ఏదో సీక్రెట్ ఎజెండా ఉంటుంది, పొలిటికల్ మోటివేషన్స్ ఉంటాయి. అర్థమైందా? దే ఆర్ స్ప్రెడింగ్ లైక్ దిస్ న్యూస్. అందువల్ల ఇలాంటి విషయాల గురించి, చిల్లర విషయాల గురించి భయపడి. మరి 1 డేలో డివోర్స్ అని అన్నారు, దీనికి ఏం చెప్తారు? సుప్రీంకోర్టు అయితే 1 డేలో డివోర్స్ కన్ఫర్మ్. ఇద్దరికి ఒకవేళ ఇద్దరు ఇష్టం లేదు అని కోర్టు మెట్లు ఎక్కితే కనుక 1 డేలో డివోర్స్ ఇచ్చేస్తామనేసి అక్కడ 1 డేలో డైవర్స్ ఇవ్వమని చెప్పాలి. మీరు ఆ తీర్పు సరిగ్గా చదవండి. 1 డేలో డైవర్స్ ఇవ్వమనిలే. అక్కడ భార్య ఆర్థిక పరిస్థితి చూడమన్నాడు, భర్త ఆర్థిక పరిస్థితి చూడమన్నాడు, కుటుంబ నేపథ్యాలు చూడమన్నాడు, పిల్లల పరిస్థితి చూడమన్నాడు, అసలు మ్యారేజ్ ఎన్ని రోజులు అయిందని చూడమన్నాడు. చాలా విషయాలు పరిగణలో తీసుకొని, అర్థమైందా? తర్వాత భార్య ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి, భర్త ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి. ఇవి ఎన్నో విషయాలు చూసుకొని, కుటుంబ పరిస్థితులు, పిల్లలు అన్నీ చూసుకున్న తర్వాత
ఫైనల్గా డెసిషన్ తీసుకోమన్నారు. కానీ అలా పోయి మాకు డైవోర్స్ కావాలని ఇద్దరు ఎలంగలోనే గ్రాంటెడ్ అని ఏం పెట్టమని చెప్పరు అక్కడ. మరి బండిలో డివోర్స్ అని అయితే మొత్తం న్యూస్ స్ప్రెడ్ అని అయితే పేపర్ హెడ్డింగ్లు అట్టుంటాయి. పేపర్కి ఏం కావాలి? పేపర్కి ఏం కావాలమ్మా? ఇప్పుడు మనం ఇప్పుడు 100 విషయాలు మనం డిస్కస్ చేస్తాం. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడని పేపర్ మెయిన్ హెడ్డింగ్ అదే పెట్టాడు. నిజంగా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడు ఆ రోజు? ఎవడన్నా మీరు ఇంటర్వ్యూ లైవ్ లో కూడా మేము చూసాం. ఉంటాడా చంద్రబాబు అన్నాడా? నిజంగా అన్నాడా? అనలేదు కదా. పేపర్లు చెప్పేవి మీడియాలో హెడ్డింగ్ చూసి మనం డెసిషన్ తీసుకోకూడదు. సార్ మీ ఇంటర్వ్యూ కూడా జరిగింది, 1 డేలో ఇచ్చేస్తున్నాను. సుప్రీంకోర్టు స్పష్టంగా నేను చదివాను కాబట్టి చెబుతున్నా. 1 డేలో డైవోర్స్ ఇవ్వమని కాదు చెప్పింది. ఇచ్చేటప్పుడు చాలా విషయాలు, అసలు ఆ కేసు ఎన్ని రోజులు అయింది వచ్చి, అక్కడ భర్త ఆర్థిక పరిస్థితి, భార్య ఆర్థిక పరిస్థితి, వీళ్ళు ఇల్లిద్దరు విడిపోతే వీళ్ళకి ఏమైనా పిల్లలు ఉన్నారా, అలా వాళ్ళ కుటుంబ నేపథ్యాలు ఏంది, అసలు సమాజంలో వీళ్ళ పాత్ర ఏంది, మొత్తం చూసుకొని ఒక క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వమన్నారు. అంతేగాని రాంగలోనే ఎస్ గ్రాంటెడ్ డైవోర్స్ అని అక్కడే సొంతంగా పెట్టమనిలే. దీని గురించి లాయర్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అంటే 6 months ఇంతకుముందు డ్యూరేషన్, 6 months డ్యూరేషన్ ఇంతకుముందు ఇస్తుండే కదా, లైక్ కౌన్సిలింగ్ ఇచ్చి అలాంటివి. కోర్ట్ టైం అంతా వృధా అవుతుంది, వేస్ట్ అవుతుంది. ఇలాంటి లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. చాలామంది డైవర్స్ కేసు పని మీద కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అక్కడ అసలు ఒక రోజులో డైవర్స్ ఇవ్వమని అసలు చెప్పలేదు. సుప్రీంకోర్టు చెప్పింది చాలా విషయాలు పరిగణలోకి తీసుకో చెప్పింది. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవటం అనేది అంత తేలికైన విషయం కాదు. అన్ని విషయాలు ప్రాపర్గా ఉండి ఎస్ ఇక్కడ ఎక్కడ ఏ ప్రాబ్లం లేనప్పుడు ఎస్ దాన్ని సాగదీస్తా, సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టి నలపకుండా డెసిషన్ ఇమీడియట్గా తీసుకోండి అనే సెన్స్లో ఒకరోజు డైవోర్స్ ఇవ్వని చెప్పింది. కానీ అలా పోంగలోనే మీ ఇద్దరు భార్యాభర్తలా, మీ ఇద్దరు డైవోర్స్ కావాలనుకుంటున్నారా, ఓకే గ్రాంటెడ్ అని సొంతకం పెట్టమని ఎక్కడ ఏ సుప్రీంకోర్టు ఏ జడ్జి చెప్పలే. నేను క్షుణ్ణంగా చదివేదాన్ని. ఈ కేసు ఇదైతే నేను క్షుణ్ణంగా చదివాను కాబట్టి చెబుతున్నా. 30 సెకండ్ల ఏమంటారు న్యూస్ చూసి అది యాడ్ చూసి మనమైతే ₹1 కారు కొంటున్నాం కదా, మరి ఇది 1 డేలో ఎందుకు కాదని విమర్శిస్తున్నారు? ఇది కూడా నిజమే ఉండొచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం చూద్దాం. ₹30 కారు, ఎస్ ₹30 కారు వాడి అడ్వర్టైజ్మెంట్ చూడంలో కొనట్లే. వాడు ఆల్రెడీ వాడి ఆర్థిక పరిస్థితులు, వాడి అవసరాలు, వాడి కంఫర్టు, వాడి లగ్జరీ చాలా విషయాలు పరిగణలోకి తీసుకొని కారు కొనాలని డిసైడ్ అయ్యి ఈ సెర్చింగ్ ఆ టైంలో అడ్వర్టైజ్మెంట్ కనపడింది. అంతేగాని ఇప్పుడు నాకు ఒక అడ్వర్టైజ్మెంట్ అర్థమైందా, మా కనపడంలోనే ₹2 కోట్ల కారు కొనడంలోనే వెంటనే కొంటా డబ్బులు వేయి ఎవడు వెంటనే అడ్వర్టైజ్మెంట్ చూసి కొండు. వాడు ఆల్రెడీ వాడి ప్రాపర్ స్టేటస్ ఏంటి అంటే ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, వాడి యొక్క కంఫర్ట్ జోన్ ఏ కంఫర్ట్ జోన్లో ఉన్నాడు అర్థమైందా, ఇవన్నీ చూసుకొని వాడు కొనాలని అవసరం ఉంది, అక్కడ నీడ్ ఉంది వాడికి. అలాంటి టైంలో ఏదో ఒకటి కొనాలి, కారు కొనాలని డిసైడ్ అయి ఉన్నాడు. ఆ టైంలో విచ్ ఈస్ ది బెటర్ అనే సెర్చింగ్లో ఉన్నాడు. ఆ టైంలో 4 అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు, 4 షోరూమ్ చూస్తాడు, అర్థమైంది, అన్నీ ఎంక్వైరీ చేసుకుంటాడు ప్రాపర్గా. వాడి ఆర్థిక పరిస్థితికి వాడికి నచ్చినటువంటి అంటే కంఫర్ట్ జోన్లో ఏది ఉంది చూసుకొని ఫీచర్స్ అన్ని చూసుకొని అప్పుడు డెసిషన్ తీసుకొని కొంటున్నాడు. వాడు అనుకొని మైండ్లో ఫిక్స్ అయి ఉంది, ఆ మైండ్లో ఫిక్స్ అయింది కనపడినప్పుడు అప్పుడు వెళ్ళి కొంటున్నాడు. అంతేగాని వెంటనే అట్లా అడ్వర్టైజ్మెంట్ చూడంగానే వెంటనే కొంటానికి డబ్బులు ఉంటుంది అది బ్యాంకులో. మనం ఇప్పుడు కేరళ స్టోరీ చూసుకున్నట్టయితే కనుక ఇట్లా న్యూస్ ఇది అబద్ధం అని అయితే మీరు చెప్తున్నారు, ఇది పాసిబుల్ కాదని అయితే చెప్తున్నారు. మరి ఇలాంటివి ఎవరు ఆపుతారు? ఇలా పొలిటికల్ ఇట్స్ ఎ బిగ్ పొలిటికల్ గేమ్ అంతే, దట్స్ ఆల్. ఇట్స్ ఎ బిగ్ పొలిటికల్ గేమ్. ఎందుకంటే ప్రెజర్ ఎట్లుంటుందంటే ఇందా చెప్పా, దొన్న ఈనింది అంటే దోణ కట్టేనే బ్యాచ్ జనం ఎక్కువ. 99% కామన్ సెన్స్ ఉంటుంది జనాలకి, ఏం చెప్పినా నమ్మేస్తారు. నీకు అర్థమైందా? మీకు పబ్లిక్ అనేటువంటి ఇష్యూ గురించి ఏ పొలిటికల్ దానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ బజరంగ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేసేది ఆ పార్టీలే. చెప్తున్నాను వాస్తవం కదా. ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది, ఎవరికి మోటివేట్ చేసేది ఎవరికి బెనిఫిట్ ఉంటుంది ఇలాంటి సినిమాలు తీయాలన్నా, మీడియాని మేనేజ్ చేయాలన్నా ఎవరికి బాగా బెనిఫిట్? ఇప్పుడు ఒక మర్డర్ కేసు జరిగిందమ్మా, మర్డర్ కేసు జరిగింది అంటే ఎప్పుడైనా మొట్టమొదటి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? హూ ఈజ్ ది బెనిఫిషియరీ? ఈ మర్డర్ జరిగిందంటే ఎవరికి బెనిఫిట్ ఉంది ఇక్కడ? అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది. మోటో ఏంటి అక్కడ? అట్లనే ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది, ఎందుకు స్ప్రెడ్ అయింది, దాని మోటో ఏంటి, ఎవడి బెనిఫిట్, ఎవడు స్ప్రెడ్ చేస్తుంటాడు? ఈ కొనలు చూస్తే ఖచ్చితంగా అది విహెచ్పి, బీజేపీ, బజరంగ దళ్ ఇలాంటి వాటికే తెలిసే ఖచ్చితంగా వాళ్ళే.